యోబు గ్రంథము 3వ అధ్యాయము. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగనెను: నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దానిని నెరవేర్చకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరలా దాన్ని తమ యొద్దకు తీసుకొనుగాక. మేఘము దాన్ని కమ్మునుగాక. పగలును కమ్మినట్టు అంధకారము దాన్ని బెదిరించునుగాక. అంధకారములు ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేనొకదానినని అది హర్షింపకుండునుగాక. మాసపు సంవత్సరములో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక. దానిలో ఏ ఉత్సవదనియు పుట్టకుండునుగాక. దినములు అశుద్ధ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యావేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురుచూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ రెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేలా స్తన్యములను కుడిచితిని. లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల స్తంభమై కంటబడకుండాయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును. వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. భక్తిహీనులై అలసిన వారు, బంధింపబడిన వారు కార్యనియమకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచ్చటనున్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులైయున్నారు. దుర్దశలో ఉన్నవారికి వెలుగియ్యబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా? వారు మరణమును ఆపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దాన్ని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవారికి దేవుడు చుట్టూ కంచె వేసిన వారికిని వెలుగియ్యబడనేలా? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్లవలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించియున్నది. భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. శ్రమయే సంభవించియున్నది. ఆమేన్.